వికారాబాద్ జిల్లా బీరంపల్లి గ్రామ సర్పంచ్ గురువారెడ్డి గారు ఉన్నారు. ఇతను కూడా గతంలో కూడా సర్పంచ్గా పనిచేసి నిధులు రాక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ నిధుల రాకుండా ఎట్లా ఇబ్బంది పడ్డారు, తర్వాత ఎట్లా గ్రామాన్ని అభివృద్ధి చేశారో తెలుసుకున్నా. స్వామి చెప్పండి, మీకు గత ప్రభుత్వంలో కూడా గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు రాలేదు కదా, వారిని నిధులు రాకుండా కూడా మీరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు ఏంటి? ముఖ్యంగా ముందుగా పల్లవి టీవీ వారికి నా నమస్కారాలు. నేను ఇంతకుముందు కూడా యాజ్ అడ్వకేట్గా ఉండి గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకంతో సర్పంచ్గా మీరు వస్తే మా ఊరు అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో తీసుకెళ్తే, సరే నేను కూడా ఊర్లో పుట్టినందుకు ఏదో అభివృద్ధి చేయాలని ఊరికి వెళ్ళి చాలా అభివృద్ధి చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ ఎలాంటి ఫండ్స్ గ్రామానికి రాలేకపోయినాయి. కాబట్టి నేను అనుకున్న టార్గెట్ను ఛేదించలేకపోయినాను. నా సొంత కృషి వల్ల నాకున్న అనుభవంతో, నాకున్న పరిచయాలతోటి ఒక 60 ఎకరాలలో ఒక సోలార్ ప్లాంట్ కంపెనీని తీసుకురాగలిగాను. ఆ సోలార్ ప్లాంట్ కంపెనీ వచ్చిన తర్వాత సోలార్ ప్లాంట్ కంపెనీ గ్రామ పంచాయతీ పర్మిషన్ అవసరం పడింది. దాన్ని నేను ఆ పర్మిషన్ అవసరం పడ్డప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు ఉంటేనే నేను గ్రామ పంచాయతీలో అనుమతిస్తాను అని చెప్పి ఒక ఎకరానికి 10,000 రూపాయల చొప్పున గ్రామ పంచాయతీకి డిపాజిట్ చేయించుకొని ఒక 60 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ తేయగలిగినాను. దాంతో సీసీ రోడ్లు, ఒక పాఠశాల, తర్వాత ఒక మంచినీటి సదుపాయం, కలెక్టర్ గారికి స్పెషల్గా రఘునందన్ రావు గారికి వెళ్ళి, సార్ నేను చదువుకున్న అడ్వకేట్గా ఉండి ఒక గ్రామానికి వెళ్ళాను, మా ఊరిలో చాలా 2 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది, కాబట్టి నాకు ఖచ్చితంగా మీరు నాకు స్పెషల్ నిధులు ఇవ్వాలంటే పాపం ఆయన తొందరనే నాకు 10 లక్షల రూపాయలు స్పెషల్ ఫండ్ ఇచ్చారు. నేను ఇంకో గ్రామ పంచాయతీ నుంచి ఇంకో 10 లక్షలు పెట్టి 20 లక్షలతోటి ఒక 6 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకొచ్చి మంచినీటి సమస్యను సంపూర్ణంగా శాశ్వతంగా తొలగించినాను ఊరికి. తర్వాత ఒక శ్మశానంను కూడా 3 ఎకరాలు 26 గుంటలు ఏమో కలెక్టర్ గారితో అలాట్ చేయించుకున్నాను. కానీ దాన్ని 18 లక్షల రూపాయలు అలాట్ కూడా అయినాయి గవర్నమెంట్ దాంట్లో, కాకపోతే అవి సరిపోవు అని చెప్పి ఇంతవరకు దాన్ని చేయలేదు. ఆ శ్మశానం ఒకటి ఉంది. తర్వాత రోడ్లు చాలా హీన పరిస్థితిలో ఉన్నాయి, ఉన్నకాడికి చేసినాము, కానీ ఇప్పుడు కూడా కావాలి. మళ్ళీ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా ప్రపోజల్స్ పంపించాము, అన్నీ పెండింగ్ ఉన్నాయి. గడ్డం ప్రసాద్ కుమార్ మాకు సహాయపడుతున్నారు, కాబట్టి ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళినాము. ఒక ఎన్కపల్లి నుంచి పిరంపల్లి వరకు ఒక 3 కోట్ల రూపాయల దాన్ని కూడా ప్రపోజల్స్ ఆయన ఓకే చేసినారు. సీతక్క గారి దగ్గర పెండింగ్ ఉన్నది. ఆ ఒక రోడ్ అయితే మా ఊరికి చాలా అందుబాటులో, అన్ని రైతులకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి ఉంది, తర్వాత స్కూలు పునర్నిర్మాణం ఉంది. ఇంకా ఊర్లో కూడా చాలా రోడ్లు మిషన్ భగీరథ లైన్ వచ్చి అన్నీ దువ్వేసినారు, అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వేయాలి. కాబట్టి నేను లాస్ట్ 10 సంవత్సరాల కింద చేసిన డెవలప్మెంట్ మాత్రమే ఉంది, కానీ నా తర్వాత వచ్చిన 5 ఏళ్లలో ఎలాంటి ఒక రోడ్డు కూడా వేయలేదు, ఎలాంటి ఒక డెవలప్మెంట్ కాలేదు. మళ్ళీ ప్రజలందరూ నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఈసారి గెలిపించారు. కాబట్టి ఈసారి వాళ్ళను నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తున్నాను. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇచ్చి సహాయపడితే తప్ప గ్రామ ప్రజలు తొందరనే సర్పంచులందరికీ వ్యతిరేకమయ్యే పరిస్థితి ఉంటుంది. అందరు సర్పంచులు వ్యతిరేకమైతే గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్లోనే ఉన్నాను. మాకు శాసనసభ స్పీకర్ చాలా ప్రత్యేక నిధులతోటి మా ఏరియానంతా డెవలప్ చేస్తున్నాడు. కాబట్టి మాకు కూడా మా ఊరికి ప్రత్యేకమైన నిధులు ఇస్తానని ఆయన మాటిచ్చున్నారు. కాబట్టి మాకు నమ్మకం ఉంది, ఈసారి ఖచ్చితంగా మేము గ్రామాన్ని ముందు తీసుకెళ్తామని. రూరల్ డెవలప్మెంట్ స్కీమ్లో 40% స్టేట్ గవర్నమెంటే భరించాలి, తర్వాత 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అసలు స్టేట్ గవర్నమెంట్ దగ్గరనే నిధులు లేవు, 40% డిపాజిట్ చేసే అవకాశం ఉందా? దీంతో పాటు మీకు రావాల్సిన నిధులు కూడా ఆగిపోయే అవకాశం ఉంది కదా? తప్పకుండా కష్టమైన పరిస్థితే. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ 40% డిపాజిట్ చేయకపోతే మరీ సర్పంచులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానిపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి. దాన్ని సవరిస్తారా, 40% డిపాజిట్ చేస్తారా? ఆయన మీద చాలా ఆశలు పెట్టుకొని మేము అందరం కూడా చదువులు అడ్వకేట్ల మైండ్ కూడా గ్రామాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మా సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారిది మాకు ప్రత్యేకమైన నిధులు ఇస్తారనే ఆశతోటి మేము డెవలప్ చేస్తామని గ్రామాల అందరికీ కూడా వాగ్దానాలు ఇచ్చి ఉన్నాం. కాబట్టి మాపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారు 40% గురించి ఏం చేస్తారు క్యాబినెట్లో పెట్టి, మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమన్నా సడలింపు తీసుకొస్తారా, ఏం చేస్తారా అనేది మాకు ముఖ్యంగా మా మీద బాధ్యత ఏముందంటే, ముఖ్యమంత్రిది మా జిల్లా కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి సర్పంచ్లను ఒక చూస్తేనే బయటపడతాం, లేకపోతే మా మీద చాలా ప్రత్యేకమైన బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి మరీ ధన్యవాదాలు, మమ్మల్ని బాగా పట్టించుకోవాలని చెప్పి.
ఇప్పుడు మిషన్ భగీరథ కింద ఇంటింటికి కూడా నల్ల కనెక్షన్ ఇచ్చామని చెప్పేసి కూడా గత ప్రభుత్వం చెప్పింది. మీరేమో 6 కిలోమీటర్లు ప్రత్యేకంగా ఊరు కోసమే లైన్ వేసుకున్నామన్నారు. ఎందుకంటే మీ ఊర్లో మిషన్ భగీరథ రాలేదా? మిషన్ భగీరథ వచ్చింది, కాకపోతే మిషన్ భగీరథ రాకముందు ఆ పరిస్థితి. మిషన్ భగీరథ గత 5 సంవత్సరాల్లో వచ్చింది. నేను చెప్పింది అంతకుముందు 5 సంవత్సరాలు. ఈ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడన్నా నీళ్లు లేకపోతే అసలు బోర్లన్నీ లేవు. మిషన్ భగీరథ 2 రోజులు రాకపోతే నీళ్లు లేని పరిస్థితి, ట్యాంకర్లు లేవు. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా కంపల్సరీ అది ఒక ఆల్టర్నేటివ్ నేను ఉన్నది కాబట్టి నా ఊరికి ఆ సమస్య లేదు. వేరే ఊర్లలో చాలా సమస్యలు ఉన్నాయి. 2 రోజులు నీళ్ళు రాకపోతే 2 రోజులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మా ఊర్లో మిషన్ భగీరథ రాకపోతే నేను చేసిన అది ఏదో పైప్ లైన్ ఉందో అది అస్తవ్యస్తంగా అయిపోయింది, పైప్ లైన్ ఖరాబ్ అయిపోయింది. 4 రోజులు నీళ్ళు లేని పరిస్థితులు ఉన్నాయి ఊర్లో. ఇప్పుడు కొందరు సర్పంచులు కూడా అప్పులు చేశాము మేము సర్పంచ్కి ఎందుకు గెలిచామని కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కొందరు కూడా అంటే అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, సిటీకి వచ్చి ఆటోలు నలుపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎందుకు మరి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి, ఇట్లా క్లిష్టమైన పరిస్థితులలో సర్పంచ్ అది రెండోసారి సర్పంచ్ కావాలని ఎందుకు అనుకున్నారు అట్లా సార్? నేను రెండోసారి సర్పంచ్ కావాలని నేను అనుకోలేదు. ప్రజలు తీసుకెళ్లారు. నేను వద్దు, ఒకసారికే నేను కష్టపడ్డాను, సారు వేరే వారికి అవకాశం ఇవ్వమన్నాను. కానీ మీరు చేసిన అభివృద్ధి మాకు ఇంతవరకు మళ్ళీ రాలేదు. మళ్ళీ మీరు వస్తేనే అభివృద్ధి అవుతుంది. ఒక బస్సు కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక స్కూల్ కానీ, ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, ఒక శ్మశానాన్ని మీరు 3 ఎకరాలు 26 గుంటల భూమిని అలాట్ చేయించి ఇంతవరకు దాన్ని ఇంకా పరిగణలోకి తీసుకురాలేదు. కాబట్టి మీరు వస్తేనే ఖచ్చితంగా అవుతుందనే ఉద్దేశంతో వచ్చారు. దాన్ని ప్రజల కోరిక మేరకే మళ్ళీ వచ్చాను తప్ప వాళ్ళు పెట్టుకున్న నమ్మకాలన్నీ మీరు నెరవేరుస్తారా? తప్పకుండా. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా లేకున్నా నా సొంత పరిచయాలతోటి, డొనేషన్స్ తోటి, దీంతో నేను ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చే ప్రయత్నం చేస్తాను.